అందరికీ నమస్కారం. నిహారిక వర్కల్ ఛానల్కి స్వాగతం. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. చాలామంది నిన్న రెస్పాండ్ అయ్యారు, సబ్స్క్రైబ్ చేశారు, లైక్ చేశారు. మీరు కూడా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు మనం మీ జీవితంలో మీ వ్యక్తి యొక్క ఆలోచనలు మీ ఎడల ఎలా ఉన్నాయి, మీ ఆలోచనలు మీ వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి కానీ ఏదైనా సరే మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఇరువురి యొక్క ఆలోచనలు మీ ప్రయాణంలో ఏ విధంగా ఉన్నాయి అనేది మనం రీడింగ్ ద్వారా చూద్దాం. ఇది మీకు రెజినేట్ అయితే తీసుకోండి, 30 to 40% రెజినేట్ అయితే తీసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు లేదా వినోదం కోసం చూడండి. ఎంతవరకు రెజినేట్ అయితే అంతవరకు చూడండి. ముందుగా మీ వ్యక్తి యొక్క భావాలు మీ ఎడల ఎలా ఉన్నాయో చూద్దాం. Queen of Cups, 3 of Cups, the Lovers, the Hermit, Page of Wands. ఈ కార్డ్స్ వచ్చాయి. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి 8 of Swords వచ్చింది. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి 8 of Swords వచ్చింది. మీ వ్యక్తి యొక్క భావాలు మీ ఎడల ఎలా ఉన్నాయి? యాక్చువల్గా ఆ వ్యక్తి చాలా ఎమోషనల్గా ఉండే వ్యక్తే, కానీ పైకి అయితే కొంచెం గంభీరంగా దాచుకునే స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా మనకి తెలుస్తుంది. మొట్టమొదటిగా ఆ యొక్క ఎమోషనల్ బాండింగ్స్ కనుక చూసినట్లయితే క్వీన్ ఆఫ్ కప్స్తో చాలా రెస్పెక్టబుల్గా తన యొక్క నిర్ణయాన్ని, తన ప్రేమని తెలియజేసే వ్యక్తిగా మనకి కనబడుతూ ఉన్నారు. అయితే ది లవర్స్ కార్డ్ వచ్చింది కాబట్టి ఈ లవర్స్ కార్డులో మనకి డివైన్ నుంచి వచ్చేటటువంటి కనెక్షన్ ఇది. ఈ డివైన్ కనెక్షన్లో ఏంజల్స్ బ్లెస్సింగ్స్ బాగా ఉన్నాయి కాబట్టి విత్ ట్రాన్స్పరెన్సీతో, విత్ హానెస్ట్తో ఈ లవింగ్ కనెక్షన్ కనబడుతుంది. వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ వెరీ హానెస్టీ కనెక్షన్గా కనబడుతుంది. చాలా అంటే డివైన్కి ఏం జరిగినప్పటికీ డివైన్కి వదిలేసి ముందుకు వెళ్ళే కనెక్షన్గా కూడా కనబడుతుంది. ఒక ఫ్రూట్ఫుల్నెస్ కనబడుతుంది, ఒక డిజైర్ కనబడుతుంది. అన్ని ఇమోషన్స్ కూడా మిక్స్డ్గా ఉన్నటువంటి వ్యక్తిగా కనబడుతూ ఉన్నారు. అంటే ప్రేమలో నిజాయితీ ఉంది, ప్రేమలో ప్యూరిటీ ఉంది, ట్రాన్స్పరెన్సీ ఉంది. ఇవన్నీ కూడా మీ వ్యక్తికి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కసారి ఈ రిలేషన్లో తన ఆలోచన విధానాలు అంటే తనకు ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ కనబడుతున్నాయి. సెలబ్రేషన్ ఉంది, బట్ థర్డ్ వ్యక్తితో సెలబ్రేషన్ అనేది కనబడుతుంది. అంటే థర్డ్ వ్యక్తి అనేటప్పటికీ 3 of Cupsలో థర్డ్ సెలబ్రేషను కనబడుతూ ఉన్నప్పుడు అది ఎవరైనా కావచ్చు, అంటే ఇంటి పరిస్థితులే కావచ్చు, తర్వాత తనకున్నటువంటి సిట్యుయేషన్స్ కావచ్చు, ఏవైనప్పటికీ వాటిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక మూడ్ స్వింగ్స్ అనేవి కనబడుతూ ఉన్నాయన్నమాట. అంటే తనని ఎవరో కట్టుపడేసినట్టు, తర్వాత అందులో బంధించబడి ఉన్నట్టు, ఇవన్నీ అప్పుడప్పుడు కనిపించేటటువంటి యాక్షన్స్గా కనబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ అది వచ్చినప్పుడు థింకింగ్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. తనకున్నటువంటి లైట్ని చూడలేకపోవడం అనేది కనబడుతూ ఉంటుంది. ఫ్రీజ్ అయిపోయినట్టుగా కనబడుతుంది. అంటే ఇక్కడ గ్రౌండ్లో స్నో అనేది కనబడుతుంది. ఈ స్నో అనేది ముందుకు జరగనివ్వదు అనమాట. లైట్ని చూడనివ్వదు.
చాలా ఎఫెక్షనేట్ అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ప్యూరిటీ లవ్ ఉన్నటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ చేంజెస్ అనేవి మనం చూస్తూ ఉంటాం అనమాట. ఎందుకంటే పరిస్థితులు, తనకున్నటువంటి పరిస్థితులు, తనకున్నటువంటి థాట్ ప్రాసెసింగ్ దీనికి అడ్డుగా అనేది నిలబడుతూ ఉందన్నమాట. అయినప్పటికీ పేజ్ ఆఫ్ వాండ్స్తో ఒక హోప్తో ముందుకు చూడడం, నేను ఇదే చేస్తాను, నాకు ఇదే నచ్చింది, నాకు కావాలి అనేటటువంటి ఆస్పెక్ట్ కలిగి ఉండడం కూడా మీ వ్యక్తి యొక్క పర్సనాలిటీలో కనబడుతుంది అనమాట. వెరీ లవింగ్ ఎమోషన్ అండ్ వెరీ ఆన్ అండ్ ఆఫ్ టైము కనబడుతుంది అనమాట. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరత మీకు ఉంటుందని తెలియజేస్తుంది అనమాట. అంటే రెండు ఎమోషన్స్ కూడా చాలా క్వైట్ డిఫరెంట్ ఎమోషన్స్. మరి ఆ ఎమోషన్స్ని మనం ఎలాగ తీసుకోవాలి అని అంటే అది మీ నేచర్ని చూసినప్పుడు కనబడుతుంది అనమాట. తర్వాత ఈ వ్యక్తి ఆడవాళ్ళు అయినప్పటికీ మగవాళ్ళు అయినప్పటికీ మరి మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఆలోచించుకోండి. కొంచెం అంటే జెండర్ మేల్ అయినట్లయితే కొంచెం ఫెమినైన్ ఎనర్జీ, కేరింగ్ పర్సన్, తర్వాత లవ్ని చాలా రెస్పెక్టబుల్గా బిహేవ్ చేసే పర్సన్గా కూడా కనబడుతుంది అనమాట. అంటే అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నటువంటి వ్యక్తి చాలా రెస్పెక్టబుల్గా ఈ ఫీలింగ్ని లేదా ఈ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగినటువంటి వ్యక్తి. అంటే ఒక ఫెమినైన్ ఎనర్జీ, అంటే ఫీమేల్ అయినా మేల్ అయినా కొంచెం ఫెమినైన్ ఎనర్జీ ఉన్నటువంటి వ్యక్తిగా మనకి కనబడుతుంది. అంటే వెరీ కేరింగ్ అండ్ వెరీ లవ్వింగ్. ఇటువంటి వెరీ కేరింగ్ అండ్ లవ్వింగ్ కలిగినటువంటి వ్యక్తి లవర్స్ కార్డ్తో వచ్చినప్పుడు ఫ్రూట్ఫుల్నెస్ అండ్ డిజైర్స్ రెండు ఉన్నాయి. ప్యాషన్ అండ్ లవ్ఫుల్నెస్ రెండు ఉన్నాయి. ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేటటువంటి వ్యక్తి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆన్ అండ్ ఆఫ్ చేంజెస్ తోటి మనకి కనబడుతూ ఉంటారనమాట. అంటే అంతటి ప్రేమ మనకి కనబడుతుందా లేదా, అంటే ఏమైపోయింది అన్నట్టుగా మనకి ఆ వ్యక్తి భావాలు చాలా సడన్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే తను ఉన్నటువంటి సిచ్యుయేషన్స్, థర్డ్ పార్టీ ఉందా లేదా అనేది మనకు తెలియదు. అయితే ఈ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, తన కెరియర్ అయి ఉండొచ్చు, లేదా తన సిచ్యుయేషన్స్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఏదైనా అయినప్పుడు ఈ మూడ్ స్వింగ్స్ అనేది కనబడుతూ ఉంటాయి. ఈ మూడ్ స్వింగ్స్ కనబడినప్పుడు ఇక్కడున్న పర్సనాలిటీ ఇక్కడ కనబడదు అనమాట. కనబడినప్పుడు మీకు ఒక కన్ఫ్యూజన్ అనేది వస్తూ ఉంటుంది. బట్ ఇవి ఈ యొక్క ఆలోచనలు, అంటే మీ వ్యక్తి యొక్క ఆలోచనలు అనమాట. ఇప్పుడు మీ ఆలోచనని చూద్దాం. మీ పర్సన్ వల్ల మీ యొక్క ఆలోచనలు, ఇప్పటి వరకు అవతల వ్యక్తి పర్సన్ చూసాం. ఇప్పుడు మీ యొక్క ఆలోచనలు మీ వ్యక్తి వల్ల ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ మీ ఆలోచనలు చూసినట్లయితే ఈ రిలేషన్ని మీరు పైనుంచి వచ్చినటువంటి ఒక డివైన్ కనెక్షన్గా మీరు భావిస్తూ ఉన్నారు. దీనికే కట్టుబడి మీరు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా అంటే వన్ ఆస్పెక్ట్తోనే ఒకే ఒకటి ఇది నాకు చెందవలసింది అనేటటువంటి ఒక డివైన్ నుంచి పైనుంచి వచ్చిన బ్లెస్సింగ్గా ఈ కనెక్షన్ని మీరు పైనుంచి మీకు వచ్చినటువంటి కనెక్షన్గా ఒక న్యూ చాప్టర్ ఆఫ్ యువర్ లైఫ్గా మీరు భావిస్తూ ఉన్నారు. ఈ భావించినప్పుడు ఈ మనకి 10 ఆఫ్ పెంటికల్స్తో ఇది ఫుల్ఫిల్ అయింది. ఇది నా జీవితంలో అన్ని విధాలుగా ఫుల్ఫిల్మెంట్ కలిగి ఉన్నటువంటి ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ కలిగినటువంటి ఒక అంటే ఇది అబెండెన్స్ని చూపిస్తుంది. ఆ అబెండెన్స్ అనేది ఫుల్ఫిల్మెంట్గా చూపిస్తుంది. అంటే ఈ విష్ అనేది మీకు పైనుంచి వచ్చిన ఒక బ్లెస్సింగ్. ఈ బ్లెస్సింగ్ మీకు ఒక ఫుల్ఫిల్మెంట్, పూర్తిగా నాకు ఇది చెందింది అనేటటువంటి ఆలోచనలో మీరు ఉన్నారు. తర్వాత ఈ 6 ఆఫ్ కప్స్తో మీరు ఈ రిలేషన్ని మీరు చాలా రిలేటబుల్గా ఒకరికొకరు
ఒకరికొకరు చెందిన మాట్లాడుకొని లేదా గతాన్ని చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక కార్మిక రిలేషన్ అన్నట్టుగా మీరు భావిస్తూ ఉన్నారు ఇది. అంటే ఎప్పటి నుంచో మీకు తెలిసి ఉన్నటువంటి రిలేషను. గాడ్ ఇచ్చినటువంటి ఒక బ్లెస్సింగు. అది కూడా ఒక ఫుల్ఫిల్మెంట్ పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉన్నటువంటి ఒక బ్లెస్సింగ్‌గా మీరు చూస్తూ ఉన్నారు. అయితే అప్పుడప్పుడు మీకు ఈ రిలేషన్‌లో కూడా ముందుకు వెళ్ళి ఏదైనా చేయాలి, చేశాను, నేను గెలిచాను, నేను గెలుచుకున్నాను ఇది అనే భావంలోనే మీరున్నారు. అయితే మీకు ఎక్కడో చిన్న ఇది ఏమనిపిస్తుందంటే అప్పుడప్పుడు రిలాక్సేషను. దీని నుంచి ఒక రిలాక్సేషన్ కావాలి. అంటే అప్పుడప్పుడు దీన్ని కామ్ డౌన్ చేస్తూ ఉంటారు మీరు. అంటే అది ఒకవేళ ఆ వ్యక్తి యొక్క ఇంతకుముందు చూసాము అవతల పార్ట్నర్ యొక్క ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో మీరు ఏదైనా కొంచెం డిప్రెస్ అయినప్పుడు లేదా కొంచెం డౌన్ అయినప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే ఇది నేను రెస్ట్ తీసుకోవాలి, దీన్ని నేను హీల్ అవ్వాలి, ఏమైతే అయింది ప్రజెంట్ అయితే నేను కొంచెం హీల్ అవ్వాలి, కొంచెం గ్యాప్ తీసుకుంటాను అనేటటువంటి ఫీలింగ్ అయితే మీకు తప్పకుండా అప్పుడప్పుడు వస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే ఇక్కడ 2 రిలేషన్స్ ఎలా ఉన్నాయంటే అక్కడ చాలా చాలా ఎమోషనల్ ఉంది అక్కడ. అటువైపు చాలా ఎమోషనల్ ఉంది మీ వ్యక్తి వైపు. అయితే మూడ్ స్వింగ్స్ ఉన్నాయి అప్పుడప్పుడు. ఎందుకంటే అవి తన సిట్యుయేషన్స్‌కి ఉన్నటువంటి మూడ్ స్వింగ్స్. ఇక్కడ మీకేముందంటే ఫుల్‌గా మీకు ఇది నాది, ఇది నా సొంతం, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక వరం అని మీకుంది. అయితే అక్కడ అవతల వైపు నుంచి మీరు తీసుకున్నటువంటి కనెక్షను అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ అయినప్పుడు మీరు కొంచెం హీల్ అవ్వాలి, నాకు కొంచెం రెస్ట్ కావాలి, నేను కొంచెం ఏంటి తెలుసుకోవాలి, ప్రజెంట్ నేను కొంచెం హీల్ అవుతాను, కొంచెం రెస్ట్ తీసుకుంటాను అనేటటువంటి మూడ్లోకి వెళ్ళిపోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఇద్దరు ఎమోషన్స్లో కానీ సిట్యుయేషన్స్లో కానీ పెద్దగా మార్పు ఏమి లేదు, వెరీ జెన్యున్గా ఉంది. అయితే ఇద్దరూ కలిసినప్పుడు ఏంటి అవుతుంది, మీ రిలేషన్ ఏ విధంగా ముందుకెళ్తుంది చూద్దాం. 2 భావాలు చాలా బాగున్నాయి. అంటే మీరు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి ఈ రిలేషన్‌లో అనేది తెలుసుకుందాం. ఓకే. చాలా మంచిది వచ్చింది. మీరు క్వీన్ ఆఫ్ వాండ్స్‌తో మీరు చాలా వెరీ లవింగ్ ఒక ఎనర్జీలో ఉన్నారు. మీరు ఇక్కడ అంతర్ముఖంగా మీకు చాలా జ్ఞానం, విజ్డమ్ ఉన్నటువంటి వ్యక్తి. మీరు అంతర్ముఖంగా చాలా విజ్డమ్ ఉన్నటువంటి వ్యక్తి. అన్నీ సాధించి నేను సాధించాను, నేను ఇది చేస్తాను, ఇది నాకు కావాలి, ఈ జ్ఞానంతో నేను దీన్ని గెలుచుకుంటాను, ఇది ఫలవంతం చేసుకుంటాను, ఇది నాకు అన్ని విధాలా సరి అయినది అనేటటువంటి ఇన్నర్ నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తిగా మీరు కనబడుతున్నారు. ఈ వ్యక్తి ఎలా కనబడుతున్నారంటే ఆల్రెడీ ఒక డెసిషన్ ఉంది, ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. అయితే దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్నట్టుగా మనకి కనబడుతుంది. మీరైతే ఇది నాది, అన్ని విధాలా ఉంది, నాకు జ్ఞానం ఉంది, విజ్డమ్ ఉంది, స్పిరిచువల్ విజ్డమ్ ఉంది, నేను దీన్ని గెలుచుకోగలను అని మీరు చూపిస్తే 2 కూడా ఫైర్ ఎనర్జీ అండి. వాండ్స్ తోటి ఫైర్ ఎనర్జీ. ఈ ఇద్దరికి కూడా ఫైర్ ఎనర్జీలో ఒక తపన, ఒక యాంగ్షియస్నెస్ ఉంది ఈ రిలేషన్‌లో. ఇది కూడా ఆల్రెడీ ఒక డెసిషన్ మేకింగ్ అయితే అయిపోయింది. అయితే పరిస్థితుల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని నేను ఎలా నడిపించాలనేది మీ పర్సన్ చూస్తూ ఉన్నారు. ఏస్ ఆఫ్ కప్స్‌తో డివైన్ నుంచి మీకు లవ్వింగ్ ఎనర్జీ. ఖచ్చితంగా ఇది డివైన్ కనెక్షన్. ఈ రెండు ఆయన అవతల పర్సన్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ పర్సన్ యొక్క ఆలోచనలు ఉన్నాయి, మీరు ఏ పొజిషన్స్లో ఉన్నారని చూస్తుంటే డివైన్ కనెక్షన్ నుంచి మీకు ఏస్ ఆఫ్ కప్స్, వెరీ న్యూ బిగినింగ్, వెరీ లవబుల్ రీడింగ్. దీనికి మీరు ఏమి చేయాల్సినటువంటి పని లేనట్టుగా కూడా కనబడుతుంది. చాలా స్లో డౌన్గా మీరు డౌన్ టు ఎర్త్ అయ్యి నేను హీల్ అవుతానని మీరు అనుకుంటున్నారు. నేను ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తానని అవతల వ్యక్తి అనుకుంటున్నారు. ఒక కమిట్మెంట్తో మీరున్నారు. ఈ రెండింటికి డివైన్ నుంచి మీకు వచ్చినటువంటి కార్డ్ ఏంటంటే ఏస్ ఆఫ్ కప్స్. అంటే పైనుంచి వచ్చినట్టు ఇది సోల్మేట్ కనెక్షన్ అనుకోవచ్చు. టిన్ ఫ్లేమ్ మరి మీ ఇద్దరు ఒకరికొకరిగా జీవించేటటువంటి ఎవర్ లాస్టింగ్ డివైన్ కనెక్షన్గా దీన్ని చెప్పుకోవచ్చు అనమాట. గైడెన్స్ చూద్దాం.
ఫ్రీ యువర్ సెల్ఫ్. అన్బ్రేకబుల్ లవ్. మీకు వచ్చినటువంటి ఇది ఫ్రీ యువర్ సెల్ఫ్ అంటే అవతల వ్యక్తి ఆలోచనలో ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేవు. దట్ ఈస్ ప్రాసెసింగ్, ట్రస్ట్ ది ప్రాసెస్ అనమాట. అంటే నడుస్తున్నటువంటి విధానాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. మీరు ఎవరి మటుకు వాళ్ళగా ఎవరికి వారిగా అంటే మీ ఆలోచన విధానాలు చాలా సరైనదిగా ఉన్నాయి. ఎవరి మటుకు వాళ్ళు మీరు ఫ్రీగా ఎవరి మటుకు వాళ్ళు ఉంటే సరిపోతుంది. ఇది అన్బ్రేకబుల్ లవ్ అంటే ఇది ఎవరు విడదీయలేనటువంటి బంధం, ఒక డివైన్ కనెక్షను. ఇద్దరి థాట్ ప్రాసెసింగ్ కూడా చాలా సింక్ అవుతూ మీ కనెక్షన్ ముందుకు వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని మీరు అందరూ ఎవరికి రెజినేట్ అయిందో వాళ్ళందరూ తీసుకుని మరి మీకు కావాల్సినటువంటి ఏమన్నా మార్పు చేర్పులు ఉంటే మీ విధానంలో మార్చుకుని మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరూ ఒకసారి రీడింగ్ చూసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్స్ పెట్టండి ఎవరికి రెజినేట్ అయింది ఏంటి అనేసి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.